పెట్టిండ్రు వాళ్ళందరినీ. మీరు ఆగండి, వాళ్ళు తీసుకుంటారు. బయటపడి పెట్టి ఈ పోలీసుని అమ్మకి ఎట్లా కాపాడుతుందో నేను చూస్తా. जय जगदम्बे चण्डमुण्डमहिषासुरमर्दिनि जय 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 जगदम्बे सर्वलोकप्रिय
కడుపులు ఉండకూడదని దొరికిన ప్రతి ఇంట్లో కోరికలు తీర్చుకోవాలన్న మీలాంటి వాళ్ళు ఊరకొక్కలతో సమానం. అందుకే మీ స్థానం ఊరకొక్కల పక్కనే. తీసుకుపోండి. డాక్టర్ ఎలా ఉన్నాడు? ప్రాణాపాయం తప్పిన కుడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ చేతికి చలనం పోయింది. క్షమించండి విశ్వేశ్వరరావు గారు. దుర్గాప్రసాద్ సాహసానికి ఇంత మూల్యం కట్టాల్సి వస్తుందని అనుకోని ఐఎమ్ వెరీ సారీ. చిన్నప్పుడు నాకు చొక్కా వేసుకోవడం చేత కాకపోతే ఇలాగే తొడిగేదానివి. నీ కొడుకు మళ్ళీ ఓ 4 రోజుల పాటు చిన్నపిల్లాడైపోయాడు అనుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పారుగా డాక్టర్ గారు, కుడి చేయి నరాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ మామూలు కావాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలి అని. అంతేగా? నీ పెళ్లికి కుడి చేత్తోనే అక్షింతలు వేసి ఆశీర్వదించాలిగా. ఆ రోజుకి వచ్చేస్తుందిలే. నాన్నా కాలిటు నాన్న, లేండి నాన్న. ఎరా, మీ అమ్మ చొక్కా తొడగచ్చు, మీ చెల్లాయి బెల్ట్ పెట్టచ్చు, నేను బూట్లు తొడగకూడదా? ఫస్ట్ ఫారంలో నువ్వు లేసులు సరిగ్గా కట్టుకోవటం లేదని నేను బెత్తం పట్టుకుంటే, చిన్నపిల్లవాడికి చేత కాకపోతే నేర్పండి లేదా మీరే కట్టండి అని మీ అమ్మ దెప్పి పొడిచేది గుర్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కదా, కొంచెం లేట్ అయింది. మన డిఐజీ గారు ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వస్తున్నారా? దుర్గాప్రసాద్, ఈ ఏరియాలో నేను పోలీసుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ రోజు సగర్వంగా నేను పోలీసుని చెప్పుకుంటున్నాడు నీ మూలంగా. థ్యాంక్ యూ సార్. ఈ చేతులతో నీకు విశిష్ట సేవా పథకాన్ని అందించాల్సిన నేను నీ రిటైర్మెంట్ కాగితాన్ని అందిస్తున్నాను. ఇది డ్యూటీలో ఉండగా నువ్వు డిజేబుల్ అయినందుకు ప్రభుత్వం ఇస్తున్న చెక్. సార్, నేను ఈ పోలీసు ఉద్యోగం భుక్తి కోసం చేయడం లేదు, అంకిత భావంతో చేస్తున్నాను. ఆ కాళేశ్వరరావు వర్గానికి ఉరిశిక్ష పడే వరకు నన్ను డ్యూటీలో ఉండనివ్వండి. నేను ఇంతవరకు నా సర్వీసులో రూల్స్ దాటి ఏ పని చేయలేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డిఐజీ. రూల్స్ ప్రకారం వెళ్ళాడు కనుకే నా కొడుకు చేతికి ఆ పరిస్థితి వచ్చింది. ప్రజలు ఏమైపోతేనే నేను క్షేమంగా ఉంటే చాలుకుంటే ఇలా జరుగుండేదా? అంటే మీ అబ్బాయి కోసం భారత శిక్షా స్మృతిని కొత్తగా రాయించమంటారా? అతని కోసం రూల్స్ మార్పించి నేను చెప్పేది అది కాదండి. నా కోసం రూల్స్ మార్పించక్కర్లేదు సార్. ఈ ఆర్డర్ ఇచ్చి మీరు నా యూనిఫామ్ ని తీసుకెళ్లగలరేమో గానీ నా సంకల్పాన్ని తీసుకెళ్లేరు, నా ఆశయాన్ని మార్చలేరు, నా కర్తవ్యాన్ని ఆపలేరు. మిస్టర్ దుర్గా ప్రసాద్, చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నావు. సుపీరియర్ ఆఫీసర్ వస్తే సెల్యూట్ కూడా చేయలేను నువ్వు డ్యూటీ ఎలా చేస్తావు? ఐఎమ్ సారీ, ఐ డిడ్ంట్ మీన్ ఇట్.
అయిపోయింది.